అభ్యాసి మొట్టమొదటి నుండి శ్రద్ధ, పట్టుదలలతో అభ్యాసానికి అంకితం కావాలన్న నీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. నీ అభిప్రాయం మెచ్చుకోదగినది. మీ సత్సంగంలో దీనిని నీవు ప్రవేశపెట్టాలని నా కోరిక. సాధనకు సమయం దొరకడం లేదని చెప్పేవారిని నేను సాధారణంగా చూస్తూ ఉంటాను. క్రమం తప్పకుండా ధ్యానం చేయకపోవడానికి వారికి అది అనువైన కుంటిసాకు. సాధనకు తప్ప తమకు అభిరుచి, ఇష్టము ఉన్న ప్రతి విషయానికి ప్రతి ఒక్కరూ ఏదో విధంగా తమకు సమయం లభించేటట్లు చేసుకుంటారని నేననుకుంటాను. దీనికి కారణం ఆసక్తి లేకపోవడమే తప్ప సమయం దొరకకపోవడం కాదు అని స్పష్టంగా తెలుస్తోంది. కానీ సాధనకు ఎక్కువ కాలాన్ని నాకు నేనే ఎన్నడూ వినియోగించనప్పుడు నేను ఈ సందర్భంగా ఏమి చెప్పగలను? అయినప్పటికీ ఏ రోజున కూడా నేను అది చేయకుండా ఉండలేదు. నా గురువర్యులకు అది తెలుసు. కానీ నేను అన్ని వేళలలోనూ నిరంతర స్మరణలోనే నిమగ్నమై ఉండి ఒక్క క్షణమైనా దానిని విడిచి ఉండలేదు. ఈ కారణంగానే ఆయన నా స్వల్పకాల అభ్యాసానికి ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. నిజానికి నేను ఎక్కువ కాలం ధ్యానానికి ఎన్నడూ కూర్చోనప్పటికీ ఏ క్షణం కూడా నేను దాని నుండి దూరం కాలేదు. ఫలితంగా దైనందిన క్రమంలో చేసే సాధన నుండి నన్ను నా గురువర్యులు విముక్తుణ్ణి చేసినప్పుడు నేను అపరిమితమైన ఆనందాన్ని అనుభవించాను. అయినా నిజానికి అది ఆచరణార్థంలో మినహాయింపు కాదు, విధానంలో మార్పు మాత్రమే.